హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మా వంటగది. ఈరోజు మా వంటగదిలో పచ్చి రొయ్యలతో కూర ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇవి చిన్న రొయ్యలండి, మరీ పెద్దవి కాదు, అలాగని మరి బాగా చిన్నవి కాదు. చిన్న పచ్చి రొయ్యలతో సింపుల్గా కూర ఎలా తయారు చేయాలో చూద్దాం. స్టవ్ పై పాన్ పెట్టుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడి చేసుకొని దీనిలో శుభ్రం చేసిన రొయ్యలు వేసి వేయించుకుందాం. ఇవి రొయ్యలు ఒలిచి శుభ్రంగా ఉప్పు వేసి బాగా కడిగిన రొయ్యలు, వీటిని ఆయిల్లో వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసి బాగా ఫ్రై చేసుకుందాం. ముందుగా నూనెలో రొయ్యలు వేయించుకుంటే రుచి వేరేగా ఉంటుంది. ఇప్పుడు ఇవి వేయించిన రొయ్యలు, వీటిని పక్కన పెట్టి ఇదే నూనెలో కట్ చేసిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకుందాం. దీనిలో 1 టీ స్పూన్ ఉప్పు వేసి బాగా ఒకసారి కలిపి మూత పెడదాం. ఉప్పు వేస్తే ఉల్లిపాయ తొందరగా మగ్గుతుంది నూనెలో. ఇలా ఒకసారి మూత పెట్టి ఉల్లిపాయలు వేయించుకుందాం. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలిపి దీనిలో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కలుపుకుందాం. ఇది అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని దీనిలో కట్ చేసిన ఒక టమాటా కూడా వేసి ఒకసారి కలుపుదాం. ఇప్పుడు 1 నిమిషం టమాటా కూడా నూనెలో మగ్గిన తర్వాత ఇప్పుడు మూత తీసి ఒకసారి కలిపి దీనిలో 1.5 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసి బాగా కలుపుకుందాం. ఉప్పు ఉల్లిపాయలు వేయించేటప్పుడు వేసాం కాబట్టి తర్వాత కూరలో ఉప్పు చూసుకొని తక్కువైతే కలుపుకోవచ్చు. ఇప్పుడు దీనిలోనే మనం ముందుగా వేయించుకున్న పచ్చిరొయ్యలు కూడా వేసి ఒకసారి కలిపి చిన్న నిమ్మకాయ అంతా చింతపండుతో తీసిన చింతపండు పులుసు ఇది. ఇప్పుడు చింతపండు రసం వేసిన తర్వాత మరి 1 కప్పు వాటర్ కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి మరొక 5 నిమిషాలు ఉడికించుకుందాం. ఇప్పుడు మూత తెచ్చి చూద్దాం. కూర రెడీ అయింది. ఇప్పుడు దీనిలో కట్ చేసిన కొత్తిమీర వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేద్దాం. ఇలా రెడీ అయిన ఈ కూరను వేరే బౌల్లో వేసుకొని సర్వ్ చేద్దాం. మా వంటగదిలో ఎంతో సింపుల్గా చేసుకొని పచ్చి రొయ్యలతో కూర రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.